మనలో చాలామందికి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని మిస్టరీస్ గురించి అయితే తెలుసు. వాటికి సమాధానాలు కూడా తెలుసు. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిస్టరీస్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని మన పూర్వీకులు మన కోసం రూపొందించినవి కావచ్చు, లేదా వాళ్ళ కోసం వాళ్ళు రూపొందించుకున్నవి కావచ్చు. కొన్ని టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ గురించి ఎంత స్టడీ చేసినప్పటికీ ఎవరికీ కూడా వాటి వెనక ఉన్న అసలు కారణం అయితే అర్థం కావట్లేదు. సో ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు జవాబు చెప్పలేకపోతున్న కొన్ని మిస్టీరియస్ పురాతనమైన టెక్నాలజీస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈవెన్ వీటిని చూసిన తర్వాత మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇవి ఇప్పటి కాలం టెక్నాలజీ కంటే ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఆ ఓల్డెస్ట్ టెక్నాలజీస్లో మధ్యయుగం కాలం నాటి ఒక కత్తి ఉండొచ్చు, లేదంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో తయారు చేసిన ఒక కంప్యూటర్ అయినా ఉండొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి పురాతన కాలం నాటి ఇన్వెన్షన్స్ గురించి, పురాతన కాలం నాటి టెక్నాలజీస్ గురించి లోతుగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నెంబర్ 1, ద స్టోన్ గ్లోబ్స్ ఆఫ్ కోస్టారికా. యాక్చువల్గా మనలో చాలామంది మట్టితో కుండ్రటి రాళ్ళనైతే చేయగలరు. కోర్స్ అది ప్రతి ఒక్కరికి చాలా ఈజీ. కొంతమంది క్లేతో కూడా చేయగలరు. కాకపోతే ఏంటంటే చిన్నవి మాత్రమే చేయగలరు, ఈ మట్టితో అయినా క్లేతో అయినా కూడా. కానీ కోస్టారికాలో నివసించే పురాతన కాలం నాటి ప్రజలు ఈ గుండ్రటి రాళ్ళని చాలా భారీ సైజులో తయారు చేశారు. ఈ గుండ్రటి రాళ్ళని మొట్టమొదటిసారిగా 1930లలో కనుగొనడం జరిగింది. ఈ రాళ్లలో కొన్ని ఇంచుల సైజులో ఉంటే కొన్ని అయితే 6 అడుగుల ఎత్తును కూడా కలిగి ఉన్నాయి. వీటిని కనుగొన్నది కోస్టారికాలోని డిక్విస్ డెల్టా రీజన్ అనే ఒక ప్రాంతంలో. అయితే అవి ఆ ప్రాంతంలోకి ఎలా వచ్చాయనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. వాటిలో కొన్నేమో క్లేతో తయారు చేయబడగా, మరికొన్నేమో చాలా గట్టిగా ఉండే ఇగ్నియస్ స్టోన్ అయిన గ్రానోడియోరైట్తో తయారు చేయబడ్డాయి. అయితే ఇలాంటి స్టోన్స్ 1 కాదు 2 కాదు కొన్ని వందల సంఖ్యలో కనబడ్డాయి. అవన్నీ కూడా టలమాంకా మౌంటైన్స్ అనే ఒక కొండల యొక్క అడుగు భాగంలో కనబడ్డాయి. శాస్త్రవేత్తలు వీటి యొక్క బరువు గురించి కొన్ని రీసెర్చ్లని చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీటిలో కొన్ని అయితే 16 టన్నుల బరువును కూడా కలిగి ఉన్నాయంట. సో దాన్ని బట్టి వీటిని తయారు చేయడం అనేది సాధారణ మనుషులకైతే సాధ్యం కాదు అనేది కొంతమంది యొక్క భావన. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు చాలా బలమైన వారని, చాలా ఎత్తైన వారని, సో వాళ్ళకి ఇటువంటి వాటిని తయారు చేయడం అనేది చాలా కామన్ విషయం అని కూడా చెబుతూ ఉంటారు. అది ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకని వీటిని తయారు చేశారు, వీటి కారణంగా అసలు ఎటువంటి ఉపయోగము లేనప్పుడు ఎందుకని వీటిని ఇంత భారీ సైజులో చెక్కాల్సి వచ్చింది. పోనీ అన్నింటినీ ఒకటే సైజులో చెక్కారంటే అది కూడా కాదు. కొన్నేమో చిన్న సాకర్ బాల్ సైజులో చెక్కితే మరికొన్నిటినేమో ఏకంగా ఒక పెద్ద కొండ సైజులో చెక్కారు. అండ్ వీటి మీద కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇవి క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డాయని తెలిసింది. బట్ ఎవరి చేత తయారు చేయబడ్డాయన్నది అయితే కూడా ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి స్పానిష్ కొలనైజర్స్ వచ్చారని, వాళ్ళు వీటిని తయారు చేసి ఉండొచ్చని కూడా చెప్తున్నారు. కానీ 16వ శతాబ్దంలో తయారు చేస్తే కార్బన్ డేటింగ్లో క్రీస్తు పూర్వం 200 సంవత్సరం అని రాదు. సో ఇవి అంతకు ముందే తయారు చేసినవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్పానిష్ కొలనైజర్స్ ఈ ప్రాంతానికి రావడానికి 1800 సంవత్సరాలకు ముందే వీటిని తయారు చేశారు. మామూలుగా అయితే మనం అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని హిస్టరీ బుక్స్ ప్రకారం ఈ ప్రాంతానికి స్పానిష్ కొలనైజర్స్ వచ్చిన తర్వాతే ఈ ప్రాంతంలో సివిలైజేషన్ అనేది ఏర్పడింది, ఈ ప్రాంతంలో మనుషులు అనేవాడు నివసించడం మొదలు పెట్టారని నమ్మకం అయితే ఉంది. మరి వాళ్ళకంటే 18 సంవత్సరాల ముందు కొంతమంది మనుషులు ఈ ప్రాంతంలో నివసించి ఈవెన్ ఇంత భారీ సైజులో గుండ్రటి రాళ్ళను తయారు చేశారంటే చాలా గొప్ప విషయమే కదా మరి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి కాలంలో కూడా గ్రానోడరైట్ని అంత ఈజీగా చెక్కడం అనేది అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. వాటిని ఇప్పుడు కూడా మనం చెక్కాలి అంటే చాలా పెద్ద ఎత్తులో వాటికి టెంపరేచర్స్ అనేవి అందించాలి. అప్పుడు మాత్రమే మనం వాటిని మనకు నచ్చిన షేప్లోకి చెక్కుకోగలం. అయితే పురాతన కాలంలో కూడా అంత హై లెవెల్ టెంపరేచర్స్ని ఎలా సాధించారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీటిని మనకు నచ్చిన షేప్లోకి మౌల్డ్ చేసుకోవాలంటే ముందు కనీసం వీటికి 1500కి పైగా టెంపరేచర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇవి మౌల్డ్ అవుతాయి. బట్ అంత టెంపరేచర్ని అప్పట్లో వాళ్ళు ఎలా సాధించారనేది అయితే ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. అయితే మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఈ రాళ్ళని కంపాస్లా వాడడం కోసం తయారు చేశారని చెప్తారు. ఇంకొంతమంది వీటిని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ కోసం తయారు చేశామని చెప్తూ ఉంటారు. అండ్ మరికొందరేమో వీటిని మనం కొన్ని పర్టికులర్ ప్యాటర్న్స్లో చూడడం జరిగింది. అంటే కొన్నేమో లైన్స్లో ఉన్నాయి, కొన్నేమో ట్రయాంగిల్స్లో ఉన్నాయి, కొన్నేమో పారలోగ్రామ్స్లో ఉన్నాయి, అండ్ మరికొన్ని వేరు వేరు షేప్స్లో అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏదో ఒక పర్టికులర్ గుర్తింపు అయితే ఉంది. అదేంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకున్న నాడు వీటిని ఎందుకు తయారు చేశారనేది మనకు ఒక క్లారిటీ వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా ఇవైతే ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. నెంబర్ 2, ద రోమన్ డోడెకాహెడ్రాన్. యాక్చువల్గా మనం రోమన్స్కి చాలా విషయాల్లో థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్న ఎన్నో రకాల వస్తువుల్ని వాళ్ళే తయారు చేశారు.
ఉదాహరణకి కాంక్రీట్ రోడ్స్ని కూడా వాళ్ళ హయాంలోనే తయారు చేయడం జరిగింది. అలాగే కొంచెం హై క్లాస్ టాయిలెట్స్ ఏవైతే ఇప్పుడు మనం వాడుతున్నామో వాటన్నిటికీ పునాది వేసింది కూడా రోమన్సే అని చెప్పాలి. అండ్ న్యూస్ పేపర్స్ని కూడా మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది రోమన్లే. సో రోమన్లు ఏం తయారు చేసినా కూడా వాటికంటూ ఒక పర్టికులర్ మీనింగ్ ఉండేది. రోమన్లు ఏదైనా ఒకటి ప్రవేశపెట్టినట్టయితే దానికి భవిష్యత్తులో చాలా మంచి ఉపయోగం ఉంటుందనే భావన అయితే ఉండేది. అయితే రోమన్లు అలా కాకుండా మరొక వస్తువును కూడా కనిపెట్టారు, మరొక వస్తువును కూడా రూపొందించారు. కానీ ఈ వస్తువును వాళ్ళు ఎందుకు తయారు చేశారనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. దాని పేరే ది రోమన్ డోడెకాహెడ్రాన్. పేరైతే చాలా వింతగా అనిపిస్తుంది కదా, ఇది చూడడానికి కూడా చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది ఒక వింతైన హాలో ఆబ్జెక్ట్. ఇది బ్రాంజ్తో కానీ లేదంటే స్టోన్తో కానీ తయారు చేసి ఉండొచ్చు. వీటిని సుమారుగా 200 సంవత్సరాల క్రితం కనుగొన్నారు. వీటికి 12 ఫ్లాట్ పెంటగాన్ షేప్డ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అండ్ వాటన్నిటికీ కూడా ప్రతి కార్నర్లోని ఒక నాబ్ అయితే ఉంటుంది. ఈ కార్నర్స్ ఎందుకున్నాయి, ఆ నాబ్స్ ఎందుకున్నాయి, ఆ పెంటగాన్ ఫేసెస్ ఎందుకున్నాయి, ఇవేవి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ గడిచిన దశాబ్ద కాలంలో మనకు సుమారుగా 100కి పైగా ఈ డోడెకాహెడ్రాన్స్ అనేవి కనబడ్డాయి. అండ్ అవి కూడా ఒక ప్రాంతంలో కాదు, చాలా ప్రాంతాలలో కనబడ్డాయి. హంగేరీ, గ్రేట్ బ్రిటన్, స్విట్జర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా, జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, లగ్జంబర్గ్, పోర్టుగల్, ఇవన్నీ కూడా మనకి గ్రేట్ రోమన్ ఎంపైర్లో భాగమే. అఫ్కోర్స్ పోర్టుగల్ కాదు, అది న్యూయార్క్లో ఉంటుంది. మిగతావన్నీ రోమన్ ఎంపైర్లో భాగమే. అండ్ వీటి యొక్క సైజు కూడా ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొన్నేమో 1.5 ఇంచులు మాత్రమే ఉంటే, కొన్నేమో 4 ఇంచుల కంటే పెద్ద ఉంటాయి. వీటిని కార్బన్ డేటింగ్ పరీక్షలకు పంపిస్తే ఇవి క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దం కాలం నాటివి అని తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే రోమన్లకి ఒక హ్యాబిట్ అయితే ఉంది. అదేంటంటే వాళ్ళు ఏం కనిపెట్టినా, వాళ్ళు దేన్నైనా గుర్తించినా కూడా దానికి సంబంధించిన రికార్డ్స్ అయితే మెయింటైన్ చేసేవారు. అండ్ ఆ రికార్డ్స్లో ఆ వస్తువు గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేవారు. కానీ దీని గురించి భూతద్దం వేసి వెతికినా కూడా ఎక్కడా మనకి ఒక్క రికార్డు కూడా కనిపించట్లేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే దీన్ని ఒక డైస్లా కనిపెట్టారంటారు, కొంతమంది ఇది ఒక పిల్లల బొమ్మ అంటారు, కొంతమంది ఇది ఒక క్యాండిల్ హోల్డర్ అంటారు, కొంతమంది ఒక సింపుల్ డెకరేషన్ ఐటమ్ అంటారు, కొంతమంది ఏమో యుద్ధంలో వాడే వస్తువు అంటారు, కొంతమంది ఏమో ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు, అండ్ మరికొంతమంది ఏమో ఇది ఇప్పటివరకు చెప్పింది ఏది కాదు, అసలు ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ వస్తువు అని చెబుతూ ఉంటారు. అలాగా ఎవరి ఎక్స్ప్లెనేషన్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎవరి ఎక్స్ప్లెనేషన్కి కూడా సరైన సమాధానం అయితే దొరకలేదు కాబట్టి. నెంబర్ 3, ద ఫైస్టోస్ డిస్క్ ఇన్ క్రేటే. ఈ ఫైస్టోస్ డిస్క్ ఇన్ క్రేటేని 1908లో ఇటాలియన్ ఆర్కియాలజిస్ట్ అయిన లూగి పెర్నియర్ అనే ఒక వ్యక్తి కనుగొనడం జరిగింది. అతను దీన్ని కనుగొన్నది ద గ్రీక్ ఐలాండ్ ఆఫ్ క్రేటే అనే ఒక ప్రాంతంలోని సిటీ ఆఫ్ ఫైస్టోస్ అనే ఒక ప్రాంతంలోని ఒక ఒంటరి ప్రదేశంలో కనుగొన్నాడు. అఫ్కోర్స్ ఆ ఒంటరి ప్రదేశం ఇంకేదో కాదు, ఒక మైన్. ఆ మైన్ లోపల కనుగొనడం జరిగింది దీన్ని. ఇది ఒక డిస్క్. దీన్ని క్లేతో తయారు చేశారు. ఇది డయామీటర్ పరంగా 6.2 ఇంచుల సైజుని అయితే కలిగి ఉంటుంది. దీనికి 2 వైపులా కూడా 243 సింబల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక స్పైరల్ ప్యాటర్న్లో అరేంజ్ చేయబడ్డాయి. వాటిని అలా ఎందుకు చేశారనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ యొక్క నమ్మకం ఏంటంటే ఈ డిస్క్ని క్రీస్తుపూర్వం 1400వ సంవత్సరం నుంచి 1850వ సంవత్సరం మధ్యలో క్రియేట్ చేసి ఉండొచ్చని అయితే చెబుతూ ఉన్నారు. బట్ అది కూడా నిజమా కాదా అన్నది తెలియదు. కానీ దీని యొక్క పర్పస్ ఏంటనేది అయితే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మొదట దీన్ని చూసి ఏమనుకున్నారంటే ఇది ఒక హోక్స్ అనుకున్నారు. ఎవరో కావాలని శాస్త్రవేత్తలను తప్పుదారి పట్టించడానికి క్రియేట్ చేసిన ఒక వేస్ట్ ఐటమ్ అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా శాస్త్రవేత్తలు దీన్ని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఉన్న అసలు విషయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు మొదట ఏమనుకున్నారంటే ఇది ఒక మూవబుల్ టైప్ రైటర్ అని. దీని ఆధారంగా అప్పట్లో ఈ డిస్క్ మీద ఉన్న సింబల్స్ అన్నింటినీ కూడా పేపర్ మీద టైప్ చేసి ప్రింట్ చేసేవారని చెప్పారు. బట్ తర్వాత గ్యారెత్ ఓయెన్స్ అనే ఒక లింగ్విస్ట్ మరియు రీసెర్చర్ అది తప్పని తేల్చాడు. ఇతను టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రీటే అనే ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా మరియు రీసెర్చర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను మరొక ప్రొఫెసర్తో కలిసి దీనికి సంబంధించి రీసెర్చ్ అయితే చేశాడు. ఆ మరొక ప్రొఫెసర్ పేరు జాన్ కోలెమాన్. ఇతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫోనెక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి దీని మీద పూర్తిగా స్టడీ చేసి తేల్చిన విషయం ఏంటంటే ఇది ఒక ప్రేయర్ డిస్క్ అని తేల్చారు. పురాతన కాలంలో మియన్ గాడెస్ ఒక ఆవిడ ఉండేదంట. ఆవిడ్ని ప్రార్థించడం కోసం అని చెప్పి ఈ డిస్క్ని వాడేవారంట. అండ్ ఈ డిస్క్ మీద ఉన్న డ్రాయింగ్స్ని పదాల రూపంలో మార్చి వాడేవారంట. ఈ డిస్క్ ప్రస్తుతం ఎక్కడుందంటే ద హెరాక్లియాన్ ఆర్కియాలజికల్ మ్యూజియం అనే ఒక మ్యూజియంలో అయితే ఉంది. అండ్ ఇప్పటికే దీనికి సంబంధించిన 90% వర్డ్స్ని 90% డ్రాయింగ్స్ని డీకోడ్ అయితే చేశారు. వీటి మొత్తం 2 వైపులా కలిపి 90% డీకోడ్ చేశారు అనుకుంటున్నారా? అంత లేదు, కేవలం ఒక వైపు ఉన్న సింబల్స్లోనే 90% డీకోడ్ అయితే చేశారు.
దాంట్లో ఒక 10% పెండింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం పెండింగ్ ఉంది. సో అలాగా 4000 సంవత్సరాల క్రితం నాటి మిస్టరీ ఇప్పటికీ కూడా కంప్లీట్గా వీడలేదనే చెప్పాలి. ఒక 45% అయితే వీడింది. నెంబర్ 4 గ్రీక్ ఫైర్. యాక్చువల్గా మనకందరికీ ఒక విషయం బాగా తెలుసు, అదేంటంటే నీళ్లు నిప్పు మీద ఎప్పుడూ గెలుస్తూ ఉంటాయి అని చెప్పి. అంటే నిప్పు బాగా వెలుగుతోంది అనుకోండి, కానీ సడన్గా దాని మీద నీళ్లు పడ్డాయి అనుకోండి, అప్పుడు నిప్పు ఆరిపోతుంది. కానీ గ్రీక్ ఫైర్ విషయంలో మాత్రం అలా జరగదు. గ్రీక్ ఫైర్ లా ఆఫ్ ఫిజిక్స్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. సోర్టా నాప్లామ్ అనే ఒక ఫైర్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బెజానైట్ గ్రీక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా నిజానికి చెప్పాలంటే ఈ ఫైర్ అనేది ఎంపరర్ అయిన రోమనస్ II ఆఫ్ కాన్స్టాంటినోపల్కి చాలా ముఖ్యమైన ఆయుధంగా మారిందనే చెప్పాలి. అండ్ అతని యొక్క రాజ్యం అనేది మరింత విస్తరించడానికి కారణమైంది. అతని రాజ్యానికి అంత మంచి పేరు రావడానికి కూడా కారణమైందని చెప్పాలి. యాక్చువల్గా అప్పట్లో దీన్ని ఎందుకు కనిపెట్టారో తెలుసా? శత్రువుల మీదకి మనం మంటలతో దాడి చేసినప్పుడు వాళ్ళు నీళ్లను కనుక ఉపయోగించినట్టయితే మనం దాడి చేసినందుకు గాను మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ అంతేకాకుండా శత్రువులు కూడా ఎటువంటి నష్టము జరగదు. అలాగే మన ఎనర్జీ కూడా కొంతవరకు లాస్ అవుతుంది. అదే ఒకవేళ మనం వాళ్ళ మీదకి విరజిమ్మే మంట కనుక అసలు నీళ్లు తగిలిన ఆరిపోనిదైతే అన్న ఉద్దేశంతోనే ఈ సీక్రెట్ ఫైర్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఒక విషయం తెలుసా? ఈ సీక్రెట్ ఫైర్ని 7 పురాతన కాలం నాటి శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తయారు చేశారు. అండ్ దీనికి సంబంధించిన సీక్రెట్ని 7 శతాబ్దాల పాటు ఎవరికీ తెలియకుండా కాపాడారు. ఎందుకంటే ఈ సీక్రెట్ తెలిసినట్టయితే అందరూ కూడా దీన్ని ఉపయోగిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టెక్నిక్ అందరికీ తెలిసిపోతుంది. అండ్ వీళ్ళకి కూడా నష్టం అనేది కలుగుతుందన్న ఉద్దేశంలో దీన్ని చాలా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం దీనికి సంబంధించిన కొంచెం సీక్రెట్ అయితే బయటికి తెలిసిపోయింది. అయితే ఆ టైంలో కూడా తెలిసిన సీక్రెట్ ఏంటి అంటే ఆ మంటల మీద నీళ్లు జరిగినా కూడా అది ఆరిపోదని. అంతే తప్ప దాన్ని ఎలా తయారు చేశారనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. చాలా సీక్రెట్గా మెయింటైన్ అవుతుంది ఇప్పటికీ కూడా. అండ్ ఈ వెపన్ అయితే 7వ శతాబ్దంలో చాలా బాగా వాడారు. అండ్ ఇది చాలా బాగా పనిచేసింది కూడా అప్పట్లో. కాకపోతే దీన్ని అసలు నేల మీద వాడలేదు, నీటి మీద వాడారు. ఎందుకంటే నేల మీద మనం ఎలాగైనా యుద్ధం చేయొచ్చు, కానీ నీటి మీద మనం గనక నిప్పుతో ఫైట్ చేసినట్టయితే వాళ్ళు ఆ నిప్పు నీరు తగలగానే ఆరిపోతుంది అనుకుంటారు. సో అప్పుడు పెద్దగా కంగారు అయితే పడరు వాళ్ళు. కానీ ఆ టైంలో నీళ్లు తగిలినా కూడా ఆరని ఈ నిప్పు వాళ్ళ యొక్క పడవల్ని దహించి వేసేది, వాళ్ళని పూర్తిగా కాల్చి చంపేసేది. సో అలాగా అప్పట్లో ఈ నిప్పు అయితే చాలా బాగా పనిచేసిందని చెప్పాలి. అప్పట్లో బైజాంటిన్ షిప్స్ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క షిప్పుల్లో కొంత ఫ్లేమబుల్ లిక్విడ్ని తీసుకొని వెళ్ళేవారు. అంటే పెట్రోల్ లేదా కిరోసిన్ వంటి వాటిని తీసుకొని వెళ్ళి వీళ్ళ యొక్క షిప్పుల ద్వారా ఎనిమిస్ యొక్క షిప్పులకి మంటలను అంటించేవారు. వీళ్ళ షిప్పులకి ఏమీ అయ్యేది కాదు. ఎందుకంటే ఆ మంటల నుంచి వీళ్ళ షిప్పులను కాపాడుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలన్నింటినీ ముందే తీసుకునేవారు. ఈ విషయాలన్నీ తెలియక ఎనిమిస్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ మంటల్లో చిక్కుకునేవారు. ఈవెన్ అవి నీటిలో మునిగిపోయినప్పటికీ కూడా ఆ మంటలు అయితే ఆరిపోయేవి కావు. ఆ షిప్పుల్ని పూర్తిగా కాల్చిన తర్వాతే ఆగేవి. నెంబర్ 5 డమాస్కస్ స్టీల్. యాక్చువల్గా ఈ డమాస్కస్ స్టీల్ అనేది చాలా వింతైనది, చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. దీన్ని మధ్యయుగంలోని కొంతమంది స్వాట్ స్మిత్స్ అయితే కనుగొనడం జరిగింది. దీన్ని కనుగొన్నది క్రీస్తు శకం 500 సంవత్సరంలో. దీని యొక్క బ్లేడ్స్ అన్నింటినీ కూడా డమాస్కస్ స్టీల్తో తయారు చేశారు. దీన్ని మిడవల్ యూరోప్లో ఎక్కువగా వాడేవారు అప్పటి కాలంలో. ఈ డమాస్కస్ స్టీల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పాలి. అప్పట్లో వీటికి సంబంధించిన ఒక రూమర్ కూడా బయట బాగా స్ప్రెడ్ అయింది. అదేంటంటే ఒక చిన్న సిల్క్ క్లాత్ని వీటి మీద పడేసినా కూడా ఆ సిల్క్ క్లాత్ 2 ముక్కలుగా పక్కకు పడిపోతుందని చెప్పి, అంత షార్ప్గా ఉంటుంది ఈ కత్తి అని చెప్పి అప్పట్లో రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఈ కత్తుల యొక్క డిజైన్ కూడా చాలా వింతగా ఉంటుందని చెప్పాలి. నార్మల్ కత్తుల్లాగా ఒక సింగిల్ ఎడ్జ్ మాత్రమే కాకుండా 2 ఎడ్జ్లను అయితే కలిగి ఉంటుంది ఇది. అయితే ఇవి అప్పుడు మాత్రమే వాడకంలో ఉన్నాయి. ఆ తర్వాత అసలు ఏమాత్రం వాడకంలో లేకుండా పోయాయి. దానికి కారణం ఏంటంటే ఈ డమాస్కస్ స్టీల్లో ఉన్న ఐరన్ అనేది వూడ్జ్ అనే ఒక స్టీల్ నుంచి బయటికి తీసేవారు. ఈ వూడ్జ్ అనేది ఒక ఇండియన్ స్టీల్. ఇది సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మాత్రమే భూమిలో దొరికింది. ఆ తర్వాత ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ స్టీల్ అయితే మనకు దొరకలేదు. 3వ మరియు 4వ శతాబ్దం టైంలో ఈ స్టీల్ అనేది బాగా పాపులర్. సో దాని కారణంగానే డమాస్కస్ అనేది అంత పాపులర్ అయింది. అండ్ ఈవెన్ డమాస్కస్ పేరు మీదుగా ఒక సిటీ కూడా వచ్చేసింది. అయితే 1700 సంవత్సరాల కాలం నాటికి వచ్చేసరికి ఈ కత్తిని తయారు చేయడం పూర్తిగా మానేశారు. ఎందుకంటే దీని యొక్క ప్రైమరీ ఇంగ్రీడియంట్ అయిన వూడ్జ్ అనేది అసలు ఇంకా దొరకడం మానేసింది. సో ఆ వూడ్జ్తో పాటుగా ఈ కత్తి కూడా కనుమరుగైపోయిందనే చెప్పాలి. బట్ ఇప్పటికీ కూడా ఆ వూడ్జ్ని ఉపయోగించి ఇలాంటి వింతైన షేపుల్లో ఉన్న కత్తులని ఎలా తయారు చేసేవారనేది అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ కత్తుల్ని ఏ టెక్నిక్తో అంత షార్ప్గా ఇలాగ ప్రత్యేకమైన డిజైన్తో తయారు చేశారనేది కూడా శాస్త్రవేత్తలకి ఒక అంతుచెక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
సో ఓకే గైస్, యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నది 10 పురాతనమైన టెక్నాలజీస్ గురించి, కానీ ఇప్పటికే వీడియో లెంత్ 15 నిమిషాలు అయిపోయింది. సో అందుకనే రెండో పార్ట్ కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను దీన్ని. సో పార్ట్ 2లో మరొక 5 పురాతనమైన టెక్నాలజీస్ గురించి, వాటిలో ఉన్న డీపెస్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. అండ్ దీని పార్ట్ 2 అయితే మాత్రం ఖచ్చితంగా రేపే వచ్చేస్తుంది, చూడండి.